ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెద్ద కంపెనీల్లో పనిచేసే వారికి పదవి విరమణ తర్వాత పెన్షన్ లభించడం సహజం. కానీ రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు వంటి అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మందికి రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం ఉండదు. అలాంటి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే అటల్ పెన్షన్ యోజన్. ఈ పథకం 2015లో ప్రారంభమైంది. ప్రస్తుతం కోట్ల మంది ఇందులో సభ్యులుగా చేరి భవిష్యత్తుకి ఆర్థిక భద్రత కల్పించుకుంటున్నారు. ఈ స్కీమ్లో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల ఖచ్చితమైన పెన్షన్ లభిస్తుంది. అంతేకాదు కొన్ని పరిస్థితులలో కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత కల్పించే ప్రత్యేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఎవరు చేరవచ్చు? 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న భారతీయ పౌరులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్స్ ఉండాలి. ఆధార్, మొబైల్ నంబర్, వయస్సు ధృవీకరణ పత్రం వంటి సాధారణ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఎంత పెన్షన్ వస్తుంది? ఈ పథకంలో నెలవారీగా చెల్లించే మొత్తాన్ని బట్టి 60 ఏళ్ల తర్వాత 1000 నుంచి 5000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైతే నెలకు 5000 పెన్షన్ కావాలో వారు తమ వయస్సును బట్టి నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరిన వ్యక్తికి నెలకు 210 చెల్లిస్తే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి నెల 5000 పెన్షన్ పొందవచ్చు. అదే 40 ఏళ్ల వయసులో చేరిన వారు నెలకు 1454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే చిన్న వయస్సులోనే చేరితే తక్కువ మొత్తంలోనే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం. పథకంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే చిన్న వయసులోనే చేరితే తక్కువ మొత్తంతోనే ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం. ఈ పథకంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సభ్యుడు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందుతున్న సమయంలో మరణిస్తే ఆ పెన్షన్ అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి కొనసాగుతుంది. ఒకవేళ భార్య భర్త ఇద్దరు మరణిస్తే వారి ఎంపిక చేసుకున్న పెన్షన్ ప్లాన్కు సంబంధించిన కార్పస్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. ఉదాహరణకు 1000 పెన్షన్ ప్లాన్కు సుమారు 1.7 లక్షల కార్పస్, 2000 పెన్షన్ ప్లాన్కు దాదాపు 3.4 లక్షలు, 5000 పెన్షన్ ప్లాన్కి 8.5 లక్షల వరకు కార్పస్ నామినీకి లభించే అవకాశం ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అటల్ పెన్షన్ యోజనలో చేరడం చాలా సులభం. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, అనేక ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆఫ్లైన్ ద్వారా కూడా బ్యాంక్ శాఖకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఆన్లైన్ సేవల ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ కోసం ఆధార్ కార్డు, సేవింగ్స్ అకౌంట్స్ వివరాలు, మొబైల్ నంబర్, కేవైసీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. డబ్బు ఎలా చెల్లించాలి? ఈ పథకంలో సభ్యులు తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేసి ఆటో డెబిట్ సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. దీంతో ప్రతి నెల నిర్ణీత తేదీ ప్రీమియం ఆటోమేటిక్గా కట్ అవుతుంది. అయితే బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే జరిమానా పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం చెల్లింపులు చేయకపోతే ఖాతా నిలిచిపోవచ్చు. 60 ఏళ్లు రాకముందే సభ్యుడు మరణిస్తే పరిస్థితి సభ్యుడి జీవిత భాగస్వామికి ఆ ఖాతాను కొనసాగించే అవకాశం ఉంటుంది. 60 సంవత్సరాలు పూర్తయ్యాక పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఖాతాను కొనసాగించకూడదనుకుంటే అప్పటి వరకు జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా పొందే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో పిల్లలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నెలవారీ ఆదాయం ఉండాలి అని కోరుకునే వారికి అటల్ పెన్షన్ యోజన్ మంచి ఎంపికగా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఈ పథకం భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించగలదు. అయితే ఏ పథకంలో చేరే ముందైనా మీ ఆదాయం, అవసరాలు, వయస్సును పరిగణలోకి తీసుకొని సంబంధిత బ్యాంక్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.